హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. నేను మీ శివ. సో మార్నింగ్ కల్కి బెనిఫిట్ షో చూడడం జరిగింది, కానీ రివ్యూ అనేది కొంచెం లేట్గా అయితే ఇస్తున్నాయి. ఎందుకంటే చాలా దూరం అయితే వెళ్ళి చూసి వచ్చాను. కొంచెం దూరం ట్రావెల్ చేసి రివ్యూ అయితే ఇస్తున్నా, మళ్ళీ స్టూడియోకి వచ్చి రివ్యూ చేయాలని కాబట్టి ఇస్తున్నా. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్కి సినిమా రివ్యూ ఇచ్చే ముందు అందరికీ ఒకటైతే చెప్తున్నాను. సో దయచేసి ఎవరైతే యూత్ ఇప్పుడే ఊహ తెలిసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో ఇప్పుడిప్పుడు పెరుగుతున్న స్టూడెంట్స్, కొత్తగా ప్రపంచాన్ని చూడగలిగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, దయచేసి చెత్త చెత్త సినిమాలు చూసి అనవసరంగా మీ జీవితాన్ని ఖరాబ్ చేసుకునే బదులు ఇలా మీ థింకింగ్ పవర్ని పెంచేలా, ఏది మంచి ఏది చెడు తెలిసేలా నిర్మించిన ఒక సినిమా కల్కి. దయచేసి ఈ సినిమా మీరు ఖచ్చితంగా చూడాలి, దీని గురించి మీరు తెలుసుకోవాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం భయ్యా, జస్ట్ వెయిట్. ఇక కల్కి సినిమా ఒక్క ముక్కలో ఎలా ఉందని చెప్పాలంటే అరాచకం భయ్యా. నేను అరాచకం అన్న పదం మీకెళ్ళి కొంచెం కూడా దిగి కూడా మాట్లాడను. అరాచకం తప్ప అసలు నో వర్డ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా నచ్చింది సినిమాలో కల్కి. అసలు కల్కి అంటే ఎవరు? కల్కి అంటే శ్రీ మహావిష్ణువు 10వ అవతారం, శ్రీ మహా కల్కి అవతారం. ఈ కల్కి అవతారం కలియుగంలో ఎప్పుడు వస్తుందంటే అధర్మం అనేది నశించిపోయినప్పుడు. ఇక ఎక్కడ కూడా ధర్మం అనేది ఉండదు, ఎక్కడ చూసినా అధర్మమే ఉంటుంది, ఎక్కడ చూసినా వ్యభిచారాలు జరుగుతూనే ఉంటాయి. ఒక తల్లికి ఒక కొడుకు బిడ్డలు అయితే ఎవరు కూడా రెస్పెక్ట్ ఇవ్వరు, ఒక భర్తకి భార్య రెస్పెక్ట్ ఇవ్వదు, ఒక భార్యకి భర్త రెస్పెక్ట్ ఇవ్వరు. అసలు పేరెంట్స్ని అసలు ఎవ్వరు కూడా చూడరు. ఎక్కడ చూసినా డబ్బుతోనే ఉంటుంది, డబ్బుతోనే ప్రతి ఒక్కటి కొంటారు. వ్యభిచారం పెరిగిపోతుంది. 18 సంవత్సరాలకే పురుషులు మహిళలు చచ్చిపోతారు, 10 సంవత్సరాలకే ఆడవాళ్ళు గర్భం దాలుస్తారు, 20 సంవత్సరాలకు అసలు ఒక్క మనిషి పురుగు కూడా మిగలరు. ఇక 20 సంవత్సరాల లోపే అందరూ చచ్చిపోతారు, వాళ్ళందరికీ సమాధులు అయితే ఉంటాయి. ఇక అధర్మం అనేది నశించిపోతుంది. ఎక్కడ చూసినా డబ్బుతోనే అన్ని కొనగలుగుతారు. ఇక ఎంత అరాచకం ఉంటుందంటే మనుషుల రక్తం తాగుతారు. ఎవరు? విలన్స్. ఎలా అంటే ఇక తప్పు చేసేవాళ్ళు, ఇక 24 గంటల వాళ్ళ మైండ్లో తప్పు అనే పదం తప్ప ఇక వాళ్ళ మైండ్లో ఏది ఉండదు. ఇక వాళ్ళైతే రాజ్యాలను అయితే పాలిస్తారు. ఇక అటువంటి టైంలో ఆ శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం దారుస్తాడు, ఉద్భవిస్తుంది మన కలియుగంలో. అది కల్కి అవతారం. ఈ సినిమాటిక్ యూనివర్స్లో అదే ఉండబోతుంది. పాయింట్ వైజ్ అయితే చెప్పుకుంటా, అమితాబ్ బచ్చన్ గారి ఏజ్ రీక్రియేషన్. సో మనకు ఆచార్యలో మన చిరంజీవి గారి ఏజ్ రీక్రియేషన్ మనం చూసాం కదా. సో ఇందులో మనకు అమితాబ్ బచ్చన్ ఏజ్ రీక్రియేషన్ అనేది మనకు మహాభారతం ఎపిసోడ్లో చూపిస్తారు. వేరే లెవెల్లో అయితే ఉంది. అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా డౌట్ రాకుండా ఎక్సలెంట్గా ఉంది. సో ఇందులో నాగశ్విన్కి అయితే మనం అయితే సెల్యూట్ కొట్టాలి ఇక ఆ లెవెల్లో. ఇక తర్వాత అమితాబ్ బచ్చన్ గారి టాలెస్ట్. మనకు ద్వాపర యుగంలో అప్పటి మనుషులు ఎలా ఉండేవాళ్ళంటే ఒక 6.5 feet 7.5 feet అయితే ఉండేవారు కదా. సో అంతటి టాలెస్ట్గా మనకు అమితాబ్ బచ్చన్ చూపిస్తూ, సో డ్రామాలోకి ఆ సీన్లోకి అయితే మనకు ఎలా అంటే కరెక్ట్గా సెట్ చేశారు అనమాట. అరే ఇది ఇంత పెద్దగా ఉన్నాడు, అది విఎఫ్ఎక్స్ ఏమన్నా ఫీల్ రాకుండా కానీ రెగ్యులర్ సీన్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఇది సెట్ చేసి అయితే ఆ సీన్ అయితే పెట్టాడు. నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక ఆ తర్వాత మాట్లాడుకోవాల్సింది విజువల్స్ భయ్యా. అబ్బా ఏం విజువల్స్ అంటే నిజంగా అసలు ఇది మన టాలీవుడ్ సినిమానా లేదంటే ఏదో హాలీవుడ్ సినిమానా అన్నంత ఫీలింగ్ అయితే నాకు వచ్చేసింది. ఇక విజువల్స్ అయితే మెంటల్ మాసు విజువల్స్. అసలు చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదు అంటే అర్థం చేసుకోండి. ఎలా అంటే ఒక మంచి నేచరు, ఎక్కడో కొండపైకి వెళ్ళి చూస్తే అసలు 2 కళ్ళు సరిపోవు చూడండి. ఆ విధంగా నాకు సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు అయితే అసలు 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి. ఇక తర్వాత కొన్ని విషయాలు అయితే నోట్ చేసుకున్నా కదా. ఇక ఆ తర్వాత మాట్లాడుకోవాల్సింది, ఇక మన ప్రభాస్ అన్న చేశాడు భయ్య యాక్టింగ్. అబ్బా ఒకప్పుడు బుజ్జిగా టైంలో అటువంటి కామెడీ చూసా, మళ్ళీ ఈ కల్కి సినిమాల్లో అటువంటి కామెడీ చూసా భయ్య. 2 కళ్ళు సరిపోవట్లేదు భయ్య నిజంగా. బ్రహ్మానందం పంచులకి, మన ప్రభాస్ అన్న పంచులకి అసలు 2 కళ్ళు సరిపోలేదు. నెక్స్ట్ లెవెల్. అసలు 2 కళ్ళు సరిపోలేదు. ఇక ఒక్క మాట 2 కళ్ళు సరిపోలేదు, అర్థం చేసుకోండి ఇక ఏ రేంజ్లో ఉందో. ఇక ఆ తర్వాత ఇంటర్వెల్, ఇక క్లైమాక్స్కి వచ్చేసరికి క్లైమాక్స్లో ఒక్క ట్విస్ట్ ఉంటుంది, ఒక్క లుక్ ఉంటుంది.
అసలు చూస్తే మాత్రం మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి, అసలు మీ కళ్ళు బైర్లు కమ్ముతాయి అనుకోండి. అసలు మీకు ఏం జరుగుతుంది కూడా అర్థం కాదు. చేతులు అయితే గజ్జ గజ్జ వణికిపోయాయి, నాకైతే షివరింగ్ వచ్చేసింది ఆ లుక్ చూసిన వెంటనే. అబ్బా అబ్బా ఏం లుక్, దండం పెట్టాలనిపించింది నిజంగా. ప్రభాస్ అన్నకైతే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అసలు. ఇక ఇది భయ ఓవరాల్గా రివ్యూ. మనకు కల్కి సినిమాకి ఎంత కలెక్షన్స్ వస్తాయి డే 1 అనేది మనకు రేపు తెలుస్తుంది. ఇక డీటెయిల్ రివ్యూస్ అయితే వస్తాయి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.